హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిబ్రవరి 24 అంటే నా జీవితంలో ఈ రోజుని నేనైతే మర్చిపోలేనండి. ఎందుకంటే ఈ రోజుకి మా నాన్నగారు చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ప్రతిరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటామండి. మా నాన్నగారంటే మా బాబుకు కూడా చాలా ఇష్టం. ఆయన లేని లోటు అనేది మాకు ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తను డ్యూటీ నుంచి రావడంతోనే ఫోన్ చేసేవాడు మా పిల్లలతో మాట్లాడటానికి, నాతో మాట్లాడటానికి. అలానే ప్రతి పండగకి ఇంటికి మమ్మల్ని పిలిచేవాడు. మా నాన్నగారు ఉన్నంతకాలం పండగ అంటే నేను, మా పిల్లలు అంతే. నేను లేకుండా, నా పిల్లలు లేకుండా పుట్టింట్లో ఏ పండగ జరిగేది కాదు. అట్లా ఉండేవాడు. అలా ఉండే నాన్నని కోల్పోయాక మా ప్రపంచం అంటేనే మారిపోయింది. నాన్నకి కూతురికి ఉండే ఒక చిన్న బాండింగ్ అనేది అది చాలా సెన్సిటివ్ బాండింగ్. దాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. అందులోనూ ఆ కుటుంబంలో పెద్ద కూతురుగా పుడితే అది ఇంకా ఎంత స్పెషలో అలా తండ్రిని పోగొట్టుకున్న నా కూతురికి తెలుస్తుంది. తండ్రి కూతురు బాండింగ్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు చుట్టాలు ఇంటికి వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వస్తుంటే వీళ్ళకి గొడవలు అవుతున్నాయని చిన్న ఒప్పందాన్ని కుదిరించుకుంటారు. మీ తల్లిదండ్రులు కానీ మా తల్లిదండ్రులు కానీ వస్తే ఎవరము తలుపులు తీయొద్దని చెప్పేసి. ఒకరోజు ఇలానే వాళ్ళిద్దరూ ఒప్పందాన్ని ఏర్పరచుకున్న తర్వాత భర్త తరపున తల్లిదండ్రులు వచ్చారండి. కానీ భర్త వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత తలుపు కొట్టినా కానీ తెరవలేదంట. అది కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ భార్య యొక్క తల్లిదండ్రులు 2 రోజుల తర్వాత వస్తే తన తల్లిదండ్రులు వచ్చి తలుపు కొడుతుంటే భార్య కిటికీలో నుంచి చూస్తూ తలుపు తీయాలా వద్దా అని భర్త తను చేసుకున్న ఒప్పందానికి లోబడి ఉండాలా, తల్లిదండ్రులు వచ్చారు, మా నాన్న వచ్చాడు అని ఏడుస్తూ తన తండ్రి మీద ఉన్న ప్రేమని ఆపుకోలేక తన భర్తనికి ఇచ్చిన మాటని కూడా కాదని వెళ్ళి తలుపు తీసిందంట. అప్పుడు తన భర్త భార్యని ఏమీ అనకుండా అలానే చూస్తూ ఉండిపోయాడంట. కొన్నాళ్ళు గడిచిపోయాయి. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికి 2 మగపిల్లలు అయితే పుట్టారు. కానీ భర్త ఆ మగపిల్లలకి ఎటువంటి ఫంక్షన్స్ కానీ ఏమీ జరిపించకుండా మామూలుగా చేసుకొని వదిలేశారట. అంటే మామూలుగానే వదిలేశారన్నట్టు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆడపిల్ల పుట్టిందంట. అప్పుడు ఆ భర్త ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఒక 5,000 మంది దాకా చుట్టాలను పిలిచి అంగరంగ వైభవంగా ఆ పిల్ల పుట్టినరోజుని సెలబ్రేట్ చేశాడట. కానీ తన భార్యకి ఒక డౌట్ ఎప్పటి నుంచో ఉంది. 2 మగపిల్లలు పుట్టినా కానీ ఎటువంటి ఫంక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటిది ఆడపిల్ల పుడితే ఎందుకని ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేశాడు అని చెప్పేసి ఆపుకోలేక తన భార్య అప్పుడు తన భర్తని అడిగిందట. అప్పుడు ఆ భర్త చెప్పాడు, నీవు మనం 5 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాము. ఆ ఒప్పందానికి కొడుకుగా నేను దాటి వెళ్ళలేదు, ఆ ఒప్పందాన్ని దాటలేదు. నా తల్లిదండ్రులు వచ్చినా కానీ నేను తలుపు తీయకుండా అలానే ఉండి వాళ్ళని పంపించేశాను. కానీ నువ్వు మాత్రం ఆపుకోలేక మీ అమ్మా నాన్న రావడంతోనే వెళ్ళి తలుపు తీసావు. మీ నాన్నని హత్తుకున్నావు. రేపు నా బిడ్డ కూడా నా కోసం ఇలానే ఎదురు చూస్తుందేమో. ఆ రోజు నువ్వు బాధపడే బాధలో నేను మీ నాన్న మీద నీకున్న ప్రేమని చూశాను. నా బిడ్డ రేపటి రోజున నా కోసం నీలాగానే తలుపు తీస్తుందేమో అని నేను నా బిడ్డని నీలో చూసుకున్నానని చెప్పేసి చాలా ఆనందపడ్డాడనమాట కదా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రిని బిడ్డ ప్రేమించినంతగా బిడ్డ తండ్రిని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరండి. తన బిడ్డ జీవితంలో మొదటి హీరో తన తండ్రే. తల్లైనా సరే తన బిడ్డని దూరంగా పెడుతుందేమో కానీ తండ్రి మాత్రం తన బిడ్డకి ఏ ఆపద రాకూడదు
ఎవరు తనని హేళన చేయకూడదని ఎప్పుడూ కాచుకొనే ఉంటాడు. తెలుసో తెలియక ఏమన్నా తప్పులు చేసి ఉంటే కానీ సరిదిద్ది తనకు మంచి జీవితాన్ని అందించడానికే తండ్రి ప్రయత్నిస్తాడు. మరి మా నాన్న అయితే అలాగే ఉన్నాడు, నాకు అలాంటి జీవితాన్నే ఇచ్చాడు. మరి మీ కుటుంబంలో మీ నాన్న ఎలా ఉండేవాడు? మిమ్మల్ని ఎంతగా ప్రేమించేవాడు? మీరు మీ నాన్నని ఎంతగా ప్రేమించేవాళ్ళు? అలానే ఎంత మిస్ అవుతున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ చిన్న స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ నాన్నగారికి ఉన్నటువంటి చిన్న బాండింగ్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎవరికైనా నానంటే నానే కదండి. నాన్న లేని లోటు అనేది ప్రతి ఆడపిల్లకి తెలుస్తుంది తప్పకుండా. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి. మిస్ యూ నాన్న, మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.